హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తమాషా ముచ్చట్లు. తమాషా ముచ్చట్లో మరొక రెసిపీ అయితే ట్రై చేస్తున్నా, అదే మురబ్బా. ఉసిరికాయలతో సీజన్ వచ్చేసింది కదా, మురబ్బా చేయకపోతే ఎలాగా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు బిఫోర్, ఇప్పుడే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. సో ఈ ప్యాన్ పెట్టేసి అందులో 1/4 kg చక్కెర తీసుకున్నాను, 1/4 kg ఉసిరికాయలే తీసుకుని, ఎందుకంటే నేను చేయడం ఫస్ట్ టైం. ఆల్రెడీ ఒకసారి వేస్ట్ చేస్తాను, ఇది సెకండ్ టైం. ఇప్పుడు షుగర్తో చేస్తున్నాను. ముందు హనీతో చేశాను, పైనంతా బూజు వచ్చేసింది, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు షుగర్తో ట్రై చేస్తున్నా. ఇలాగ కొన్ని వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత, ముందే నేను ఏం చేస్తానంటే ఇడ్లీ కుక్కర్లో ఉసిరికాయలు పెట్టుకొని ఉసిరికాయలు మగ్గిచ్చేస్తాను మెత్తగా. దాంట్లో సీడ్స్ అన్ని తీసి సపరేట్ చేసుకున్నా. చూసారా ఇలా సపరేట్ చేసుకునేటివన్నీ ఎత్తుకొచ్చి ఈ పాకంలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కలుపుతూ ఉండాలి, మూత పెట్టేసి అప్పుడప్పుడు చూసుకుంటే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది జుట్టు రాలుతున్న వాళ్ళకి కానీ, ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కానీ, ఇరిటేషన్ ఆయిలీ ఎక్కువ వచ్చేసి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ ఉసిరికాయలు డైలీ కన్జ్యూమ్ చేసుకుంటే బెటర్ అంట. హెల్దీగా కూడా ఉంటారు, స్కిన్ గ్లోకి కూడా చాలా యూజ్ అవుతుంది అనేసి చెప్పినారు. మనకు పెద్దగా ఉపయోగాలు అయితే ఏం తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. ఇట్లా మధ్య మధ్యలో తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ మూత పెట్టేసేయండి. మనకి రాని వంటలు ట్రై చేసి అవి హిట్ అయినాక ఎంత ఆనందపడతామో, ఫెయిల్ అయితే కూడా అంతే బాధపడతాము. అందుకే నేను కొత్తగా నేర్చుకోవాలంటే నాకు ఇష్టం అనమాట. ఇట్లా కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఎట్లా వస్తుందేమో, ఇది మాత్రం తెలియదు. కానీ ఫస్ట్ టైం చేస్తాను, ఆల్రెడీ ఒకసారి పోగొట్టేసిన, ఇది రెండోసారి. ఇట్లా మధ్యలో తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇంక కలుపుతానే ఉండేది, ఇదే పనే అనమాట. అది ఎర్రగట్టనే ఇదాకా కలుపుతానే ఉండాలి. పెద్ద మంట పెట్టినామనుకో మొత్తం అది పటిక బెల్లం అయిపోతుంది. కాబట్టి మెల్లగా ఓపిక్గా చేసుకుంటూ ఉండాలి. దగ్గర నాకు 1/2 అవర్ పట్టింది. 1/2 అవర్ ఏంది, 1 అవర్ పట్టింది ఇది. ఇదేలాగా ఒకరోజు ఊరితే కానీ తెలియదు దీని సంగతి ఏమనేది. ఇట గోల్డిష్ కలర్లోకి వచ్చేసింది కదా, అయిపోయింది. నాకు చూపించిన వీడియోలో గోల్డిష్ కలర్ వచ్చింది, అందుకే నేను కూడా గోల్డిష్ కలర్ దాకా చెప్తున్నా. టేస్ట్ ఎట్లుంటుందో నాకైతే తెలీదు. నేను యూట్యూబ్లో వీడియోలు అని వస్తాను ఈ మురబ్బా అనేసి, అందుకని మురబ్బా ఎత్తుకున్నా. అది ఎట్టుంటుందో ఏమో నాకైతే తెలియదు. మళ్ళీ పోతే నమ్మని చెప్పొద్దండి, నాకు సంబంధంలా. నేనే ఒక దాంట్లో చూసి చేస్తున్నాను, మీరు నా దాంట్లో చూసి పోగొట్టుకుని మళ్ళీ నమ్మని చెప్పారు. ఇది పరిస్థితి. తీసేసి అయిపోయింది, గిన్నెలో ఊరిపెట్టేసిన. ఒకరోజు తర్వాత అంటే రేపు చెప్తా రిజల్ట్ ఏమనేది చూసి. మొత్తానికైతే బాగానే కనిపిస్తూ ఉండదు, వాసన అయితే బాగా వస్తూ ఉండదు. కానీ ఎటుంటుందేమో నాకైతే తెలీదు. వద్దు మా పాప అప్పుడే వచ్చింది చూడడానికి, ఎందుకు చేస్తుంది అమ్మ అని. నా మీద నమ్మకం వచ్చి మా ఆయన ముందుగానే చెప్పినాడు, అవసరమా మనకి అని రాని పనులన్నీ, ఉసిరికాయలు కొరుక్కొని తిను అని. లేదు నీ మురబ్బనే చేస్తా అని చెప్పినా, రేపు తెలుస్తుంది మురబ్బ ఎట్టుంటుందో. బాయ్.